श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్యాచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అవధూత చర్య అధ్యాయం 3 ఈరోజు మొదలు పెడుతున్నాం. శ్రీ అవధూతాయ నమః అధ్యాయం 3 అవధూత చర్య. మహాత్ములందరిలోనూ అవధూతలు అగ్రశ్రేణికి చెందినవారు. నాశము లేకుండుట, మహోన్నత స్థితి, లేశమైన పాపము లేకుండుట, బ్రహ్మజ్ఞానము కలిగియుండుట ఇవి అవధూత లక్షణాలని శాస్త్రం చెబుతుంది. అసలు అవధూతలు అంటే ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి, అలాంటివన్నీ మనం ఈ అధ్యాయంలో చదువుకుంటాం. మాస్టర్ గారు చక్కగా వివరంగా అన్నీ మనకి పొందుపరిచారనమాట. మహాత్ములందరిలోనూ అవధూతలు అనేవారు అగ్రశ్రేణికి చెందినవారు అన్నమాట. అంటే నాశము లేకుండుట వాళ్ళ లక్షణాలు చెప్తారు. అంటే నాశం లేకుండా ఉంటుంది అని. మహోన్నత స్థితి అంటే వారు లేనిది అనేది ఉండదన్నమాట. మహోన్నత స్థితి, గొప్ప స్థితిలో ఉంటారు వారు. లేశమైన పాపము లేకుండుట, కొంచెం కూడా పాపం అనేది కూడా వాళ్ళకి అసలు ఉండదన్నమాట. వీటికి ఒక పదాలు చెప్పారండి ఇక్కడ మాస్టర్ గారు బ్రాకెట్లో పెట్టారు. నాశము లేకుండుట అంటే అక్షరత్వము అట. అక్షరత్వాన్ని నాశము లేకుండుట అంటారట. మహోన్నత స్థితి, వరేణ్యతత్వము అంటే మహోన్నత స్థితిట, అంటే గొప్ప స్థితిలో ఉంటారు. నెక్స్ట్ ధూత కల్మషత్వము అంటే లేశమైన పాపము లేకుండుట, కొంచెం కూడా అసలు ఎక్కడ పాపం అనేదే వారికి తగలదు, అట్లా ఉంటారు వాళ్ళు. బ్రహ్మజ్ఞానము కలిగి ఉండుట, వాళ్ళు బ్రహ్మజ్ఞానులే అయి ఉంటారు. ఇవి అవధూతల లక్షణాలు అన్నమాట అండి. వీరు పసిపిల్లలు, పిచ్చివారు లేక పిశాచగ్రస్తుల వలె కనిపిస్తారని ఆదిశంకరులు చెప్పారు. వీరి అవధూతలు ఎట్లా ఉంటారంటే పసిపిల్లల్లో ఉంటారు, పిచ్చివారులో ఉంటారు, లేక పిశాచగ్రస్తుల వలె పిశాచగ్రస్తుల్లో ఉంటారు, అట్లా కనిపిస్తారని ఆదిశంకరులు కూడా చెప్పారట. శంకరాచార్య వారు కూడా చెప్పారట ఇలా ఉంటారు వీరు అని చెప్పేసి. మనం కూడా అవధూతలను చూస్తే ఇవన్నీ వారిలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది పసిపిల్లల్లో ఉంటారండి. పసిపిల్లలు ఎట్లా ఉంటారో అట్లా వాళ్ళ పనులు అట్లా ఉంటూ ఉంటాయి. పిచ్చివారులాగా చూస్తే పిచ్చివాళ్ళేమో అనుకుంటాం. అసలు వేషధారణ కానీ వాళ్ళ జుట్టు అంతా చూస్తే అసలు బాబా వీళ్ళు పిచ్చివాళ్ళే అనిపిస్తుంది. అలా ఉంటాయి. వెంకయ్య స్వామి వారిని ఎంతమంది గుర్తించారంటే పిచ్చి వెంకయ్య అన్నారు చూడండి ఆయన్ని కదా, పిచ్చివాళ్ళనే అనుకుంటారు. ఇదంతా మన మహాత్ముల విషయంలో మనం చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఆయన కూడా మనకి చీరాల స్వామి కూడానండి, చూస్తే అట్లాగే అనిపిస్తుంది పిచ్చివారు. మాస్టర్ గారు పెడతారు, వెళ్ళి అక్కడ చూస్తారన్నమాట, ఈయన పిచ్చివారా లేకపోతే మహాత్ముడా, ఏంటి ఈయన అవధూత లేకపోతే అని పరిశీలించడానికి వెళ్తారు మాస్టర్ గారు కదా. మనం చదువుకున్నాం చీరాల స్వామివారి చరిత్రలో. అలా లేక పిశాచగ్రస్తుల వలె కనిపిస్తారని ఆదిశంకరులు చెప్పారు. అయ్యి బాబా దెయ్యం పట్టిన వాళ్ళు అలా ఉంటారనమాట, పిశాచగ్రస్తుల్లో ఉంటారు. వస్తే రాయొచ్చు కొడతారు, అతను ఆగి ఒకటి కొడతారు, అలా ఉంటారనమాట. వీరికి తామే దేహం అన్న భ్రాంతి ఉండదు, వాళ్ళకి దేహం అనే భ్రాంతి ఉండదు మనలాగా. మనకైతే శరీరం అనే భ్రాంతి ఉంటుంది మనకి, వారికి అసలు ఆ భ్రాంతి ఉండదు, శరీర భ్రాంతి ఉండదు. నేను నా శరీరము అట్లాంటి భ్రాంతుల వరకు ఉండవు. ఇది మనం చీరాల స్వామి వారి చరిత్రలో కూడా చూస్తాం కదా. ఆయనకి ఈ నోటి మీద ఆయన తిన్న తర్వాత ఇవన్నీ ఈగలు ఇవన్నీ వాళ్తూ ఉంటాయి. కాలు మీదేమో మళ్ళీ ఆయనకి కాలుకి రసి కారుతుంటే ఇవన్నీ వచ్చి వాలేవిట అక్కడ ఈగలు అవన్నీ. మాస్టర్ గారు రాస్తారు చూడండి దాంట్లో చీరాల స్వామి వారి చరిత్రలో. అసలు శరీరం అనే భ్రాంతి వాళ్ళకు ఉండదు. సర్వజీవులలోనూ ఉన్న ఆత్మే తామై ఉంటారు.
ఆ దేహం పట్ల వాళ్ళకి భ్రాంతి ఉండదు. అంటే ఇది నా శరీరం అట్లాంటి భ్రాంతి ఉండదు వారికి. సర్వజీవుల్లోనూ ఉన్న ఆత్మ తామే ఉంటారు. అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ వారే కనుక. ఎందుకు అలా ఉండగలిగారంటే అన్ని జీవుల్లోనూ ఆత్మ ఆయనే, అన్ని జీవులు సర్వజీవులు ఆయనే. అందుకనే వారికి శరీర భ్రాంతి అనేది ఉండదు. నేనే ఈ శరీరం అన్న భ్రాంతి మనలో ఉండదు. మనం ఏమైనా మన పక్కవాడిని మనలా చూస్తామండి, నిజానికి అట్లా చూసుకోవాలి. కానీ మనం చూడం, ఎందుకంటే మనకు శరీర భ్రాంతి. నేను, నా శరీరం, నాది, ఇవన్నీ నేను, నాది, ఇట్లా ఈ భ్రాంతిలో మనం ఉంటాం. కానీ మహనీయులు అట్లా కాదు, అందరిలోనూ వారిని చూసుకుంటారు, వారే ఉంటారు ఆత్మగా. ఈ అవధూత సాంప్రదాయానికి మూల పురుషుడు శ్రీ దత్తాత్రేయుడు. ఈ అవధూత సాంప్రదాయం అనేది ఉంది కదండి, అవధూతలుగా వస్తూ ఉంటారు కదా, ఈ సాంప్రదాయానికి మూల పురుషుడే దత్తాత్రేయుడు. మరి దత్తాత్రేయుడు ఎంత సదాచార సంపన్నుడని మనం చదువుకున్నాం. మరి ఈ కోవ చూడండి ఎట్లా ఉంటుందో. ఇలా రెండు రకాలుగా మహాత్ములు ఉంటారన్నమాట. సదాచార సంపన్నులుగా ఉంటారు, ఇలాగా అవధూతావస్థలో ఉండి అవధూతలుగా కూడా ఉంటారు. ఈ రెండు కోవల వాళ్ళు మనకి వీరు దత్తాత్రేయుడే. రెండు కోవలకు చెందినవారు దత్తాత్రేయుడే వాళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వారు దత్తస్వామి. అవధూతలందరిలోనూ ఆత్మజ్ఞానమే ఆయన. ఈ అవధూతలందరిలోనూ ఉన్న ఆత్మజ్ఞానమే దత్తాత్రేయుడు అన్నమాట. స్నానఘట్టాలు ఎన్ని ఉన్నా గంగానది ఒక్కటే. ప్రపంచంలో ఎందరు తల్లులున్నా వారిలోని మాతృత్వం ఒక్కటే. ఇక్కడ చెప్తున్నారు, మనం ఎలా అర్థం చేసుకోవాలనే దానికి చెప్తున్నారు. స్నానఘట్టాలు ఎన్ని ఉన్నా సరే గంగానది ఒక్కటే ఉంటుంది. స్నానఘట్టాలు వేరువేరుగా ఉండవచ్చునుగాక, కానీ అన్నది ఒకటే కదా, అది చెప్తున్నారు. ప్రపంచంలో ఎందరు తల్లులున్నా వారిలో మాతృత్వం ఒక్కటే. ప్రపంచంలో ఎంతోమంది తల్లులు ఉంటారు, మీరు, నేను, ఇంకోళ్ళు ఎంతోమంది తల్లులు. కానీ వాళ్ళలో ఉండేది మాతృత్వం అనే తత్వం ఒకటి ఉంటుంది చూసారండి. ఆ తల్లి ప్రేమ, మాతృత్వం, ఇవన్నీ అదంతా ఒకటే, ఒకలానే ఉంటుంది. అదొకటే, ఆ గుణం ఒకటే, ఆ తత్వం ఒకటే, మాతృత్వం అనేది. అలానే శ్రీ దత్తస్వామి అవధూతలందరి రూపంలోనూ ఉంటారు. అలాగే దత్తస్వామి కూడా అవధూతలందరి రూపంలో ఉండేది దత్తస్వామి. అట్టి వారిలో శ్రీ వెంకయ్య స్వామి ఒకరు. అలాంటి వారిలో ఎంతోమంది అవధూతుల చరిత్రలు మనం చదువుకుంటున్నాం కదా, వారిలో వెంకయ్య స్వామి వారు ఒకరు అని చెప్తున్నారు. సద్గురు కృప వలన వెంకయ్యలో వచ్చిన పరివర్తన క్రమంగా ప్రజలు గుర్తించసాగారు. ఆయనలో సద్గురు కృప వలన పరివర్తన వచ్చేసింది కదా, ఆ వచ్చిన పరివర్తన ముందు ఎవరు గుర్తించలేదు, తర్వాత క్రమక్రమంగా గుర్తించసాగారట. ఈ విశాల ప్రపంచమే తమ ఇల్లుగా గల ఆయన ఫలానా చోట ఉన్నారని తెలిసి తల్లిగారు ఆయన కోసం తినుబండరాలు తీసుకుపోయేది. ఆయన ఇల్లేదండి, ఆయన ఇంకా వెంకయ్య స్వామిగా అయిపోయిన తర్వాత, పరివర్తన చెందిన తర్వాత ఆయన ఈ విశాల ప్రపంచమే ఆయన ఇల్లు. ఫలానా చోట ఉన్నారని తెలిసి, ఎక్కడైనా ఉంటే ఆవిడ తెలిసి ఫలానా చోట ఆయన ఉన్నారు అని తెలిసి అలా తిరుగుతూ ఉండేవారు. ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని ఆవిడ ఆయన తల్లిగారు ఆయన కోసం తినుబండరాలు తీసుకుపోయేది. ఆయన కోసం ఏమైనా తినడానికి ఆవిడ తీసుకెళ్ళేవారట తినుబండరాలు. ఆయన వాటిని తమతో కూడా ఉన్నవారందరికీ సమానంగా పంచమని చెప్పి చివరకు తాము కూడా తీసుకునేవారు. ఆయన ఏం చేసేవారట, ఆ తెచ్చిన తినుబండరాలన్నీ ఆయనతో ఎవరెవరు ఉంటే వాళ్ళందరికీ సమానంగా పంచమనేవారట. పంచి తర్వాత చివరన ఆయన తీసుకునేవారట. అందులో కొంచెం తుంచి చీమలకు వేసి తరువాత చాలా స్వల్పంగా మాత్రమే ఆయన తినేవారు. మళ్ళీ ఆ తీసుకున్న దాంట్లో కూడా కొంత తుంచి చీమలకు వేసేవారటండి. అంటే సర్వజీవులకి పెట్టిగానే ఆయన తినేవారు కాదు. మనకు తెలుసు, బాబా భిక్ష చేసుకుని వచ్చాక ఏం చేసేవారు, అందులో అంత కలిపి అక్కడ పెట్టేవారు. పెడితే సేవకులు వీళ్ళందరూ తీసుకునేవారు. తర్వాత కుక్కలు ఇవన్నీ యథేచ్ఛగా ఎవరికి కావాలంటే వాళ్ళు, అదే బిచ్చగాళ్ళు వీళ్ళందరూ తీసుకుని వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత ఈ కుక్కలు ఇవన్నీ కూడా తినేవి. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసేసుకున్నారు. తర్వాత ఒకటో రెండో ముద్దలో మిగిలింది బాబా తినేవారు. అంతే. ఎందుకు ఆయన భిక్ష చేశారంటే జీవులకు పెట్టడం కోసం అన్నమాట. ఆయన మీద ఆధారపడి ఉన్న జీవుల కోసం అని రాస్తారు మాస్టర్ గారు.
ఆయన తినేది ఒకటో రెండో ముద్దలు అంతే, మిగతా అంతా సర్వజీవులకు. అలా చీమలకు ఇక్కడ మన వెంకయ్య స్వామి గారిలో కూడా అదే చేస్తాం. చీమలకు వాటికి వేసి తర్వాత చాలా స్వల్పంగా మాత్రమే ఆయన తినేవారు. ఆయన ఒకరోజు తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేశాక కొద్దిసేపట్లో మళ్ళీ వెళ్ళి అన్నం పెట్టమన్నారు. ఒకరోజు వాళ్ళ చెల్లెలి ఇంట్లో భోజనం చేశారట. చేసిన తర్వాత కొద్దిసేపట్లో మళ్ళీ వెళ్ళి అన్నం పెట్టమన్నారట. అన్నం లేదంటే 2 సేర్లు రాగులు పెట్టించుకుపోయి చీమలకు పోశారు. అన్నం లేదన్నారట. అంటే రాగులు ఉన్నాయని చెప్పి 2 సేర్లు రాగులు ఇచ్చారట. ఇస్తే అది తీసుకెళ్ళి చీమలకు వేశారట. వాటి ఆకలి కూడా తీరితేనే భారీ ఆకలి తీరినట్టు. చూడండి, అంటే వాటికి ఆకలి వస్తుంది అక్కడ కదా. ఆయన తినేశారు, అయిపోయింది, వచ్చారు. ఆయన మళ్ళీ అడిగారు. ఆయన అడిగే చీమలకు వేశారు. ఏంటంటే ఇంకా తీరలా, ఎందుకంటే ఆ చీమలు తినాలి. ఇంకా అవి తిన్న తర్వాత తింటేనే ఆయనకి, అన్ని జీవులు తింటేనే ఆయన ఆకలి తీరినట్టు అనమాట. అది అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నది ఆయనే, స్వామి అని. వాటి ఆకలి కూడా తీరితేనే వారి ఆకలి తీరినట్లు. షిరిడి సాయిబాబాకు వలె ఆయన ఈ ఇంటివారి శ్రమ కూడా ఆయన ఎన్నడూ ఉచితంగా తీసుకునేవారు కాదు. బాబాకు వలన ఎవ్వరి శ్రమ కూడా ఆయన ఉచితంగా తీసుకోవడం, ఏ ఇంటి వారి శ్రమ కూడా ఆయన ఉచితంగా తీసుకోవడం అనేది అసలు ఉండేది కాదు. సాయంకాలం దాకా చేలలోనూ అడవిలోనూ తిరిగి వచ్చేటప్పుడు 2 సేర్లు గుత్తివేరు మూట కట్టుకొచ్చి తమ చెల్లెలకి ఇచ్చేవారు. వాళ్ళ చెల్లెల దగ్గర ఆనందం తిన్నారు కదా, తినేవారు కదా, అందుకని చెప్పి సాయంకాలం దాకా చేల్లోనూ అడవిలోనూ అట్లా తిరిగి వచ్చి 2 సేర్లు గుత్తివేరు మూట తీసుకొచ్చి తమ చెల్లెలకి ఇచ్చేవారట. ఆయన అలా ఉన్మత్తావస్థలో తిరుగుతున్నప్పుడు ఒక చోట, అంటే ఎవరు ఏది చేసినా ఆ శ్రమని ఆయన ఊరికే తీసుకోవడం అనేది ఉండేది కాదనమాట. మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం. ఆయన ఎంతో, ఎవరైనా సేవ చేసిన వాళ్ళకి ఎంతో ఎక్కువ ఇచ్చేవారు. ఆయన ఒకసారి ఒక తన నిచ్చెన పట్టుకొస్తారు, వస్తే వాళ్ళకి ఉదారంగా బోళ్ళంత ఇస్తారు. బాబా అంతెందుకు ఇచ్చారు బాబా అని అడుగుతారు. అడిగితే భక్తులు అడిగితే చెప్తారు, ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు. మనకి చెప్పారు బోధ, అది ఉచితంగా ఏ సేవను తీసుకోకూడదండి, తగినంత వాళ్ళకి ఆ ప్రతిఫలాన్ని ఇవ్వాలి వారికి. ఆయన అలా ఉన్మత్తావస్థలో తిరుగుతున్నప్పుడు ఒక చోట దొంగతనం జరిగింది. ఆయన ఉన్మత్తావస్థలో తిరుగుతుంది, అంటే మామూలు స్థితిలో లేరు ఆయన, అవధూత స్థితి, ఆయన ఉన్మత్తావస్థలో ఉన్నారు, తిరుగుతున్నారట. తిరుగుతుంటే ఒక చోట దొంగతనం జరిగిందట. దొంగల కోసం వెతుకుతున్న పోలీసులు స్వామిని అనుమానించి 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. చూడండి, ఆ దొంగల కోసం వెతుకుతున్నారట. వెతుకుతుంటే స్వామిని చూసి అనుమానించారట. ఆయన వేషధారణ అది చూసేసరికి అలా తిరుగుతూ ఉంటే రాత్రింబాళ్ళు రోడ్డు మీద, మరి వాళ్ళకి అనుమానం వచ్చింది, ఏదో ఈయన దొంగేమోనని. వచ్చి 2 రోజులు ఆయన పోలీస్ స్టేషన్లో ఉంచారట స్వామిని. వెంటనే ఆయన రాజపద్మాపురంలో తన చెల్లెలి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఎంతగానో ఏడ్చారట. ఆమె నిన్ను బంధించిన వారిని తీసుకొచ్చి కొడతానులే అని ఓదార్చగా ఊరుకున్నారు. ఇటువంటి బాల్యచేష్టలతో పాటు వారిలో ఎంతో నిర్దిష్టమైన ఆధ్యాత్మ దృష్టి కూడా తొంగు చూచేది. చూడండి, ఇక్కడ పసిపిల్లల్లా నంచుంటే పిల్లలు చూడండి ఏడుస్తూ ఉంటారు అన్నిటికీ, కొన్ని వాటికి. వాడు ఎవడో నాతో మాట్లాడలేదని ఏడుస్తాడు, లేదా నా పెన్సిల్ తీసుకున్నాడని ఏడుస్తాడు, నా బొమ్మ తీసుకున్నాడని ఏడుస్తాడు, లేకపోతే వాడు ఎవడో ఏదో అన్నాడని ఏడుస్తాడు. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు, చిన్నపిల్లలు, పసిపిల్లలు, మనకు అవన్నీ మామూలు విషయాలు అనిపిస్తాయి కానీ వాళ్ళు మాత్రం ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అట్లా ఈ అవధూతలు కూడా ఒక్కొక్కసారి అలా పసిపిల్లల్లాగా ఉండేది, వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటుందన్నమాట. అప్పుడు పోలీస్ స్టేషన్లో పెడితేట వెంటనే ఆయన వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి ఎంతగానో చెప్పుకుని ఏడ్చారట. పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పి ఆయన. ఆవిడ ఏమన్నారట, వాళ్ళ చెల్లెలు నిన్ను బంధించిన వారిని తీసుకొచ్చి కొడతాలే, మన పిల్లల్ని అంటాం చూడండి, అలాగా ఇది తగిలిందమ్మా అంటారు పిల్లలు. అంటే ఉంటే దాన్ని కొడతానుండు అంటారు, మామూలుగా మనం అంటూ ఉంటాం చిన్నపిల్లల దగ్గర. అట్లాగా వాళ్ళు నిన్ను బంధించిన వారిని తీసుకొచ్చి కొడతానులే అని ఓదార్చాక ఊరుకున్నారు. అప్పుడు ఊరుకున్నారట ఆయన పసిపిల్లల్లాగా ఆ చేష్టలు.
ఇటువంటి బాల్యచేష్టలతో పాటు వారిలో ఎంతో నిర్దిష్టమైన ఆధ్యాత్మ దృష్టి కూడా తొంగి చూచేది. అలా ఒక్కొక్కసారి బాల్యచేష్టలు ఆయనలో కనిపించినప్పటికీ ఎంతో నిర్దిష్టమైన ఆధ్యాత్మ దృష్టి కూడా ఉండేదట. జనాలు అది కూడా చూశారు ఆయనలో. వారి తన్ని చనిపోయిందని చెబితే అమ్మ ఉండలా చావలేదు అన్నారు. ఎవరో వచ్చి చెప్పారట వాళ్ళ తల్లిగారు చనిపోయినప్పుడు, అమ్మ స్వామి మీ తల్లి చనిపోయింది అని చెప్పారట. అమ్మ ఉంది కదా చావలేదు అని అన్నారట. అన్నగారు చనిపోయినప్పుడు కూడా శోకించే బదులు చచ్చిపోలేదు ఉన్నాడు వస్తాడులే అన్నారు. వాళ్ళ అన్నగారు కూడా చనిపోయారట. చనిపోయినప్పుడు ఏమన్నారట, మా అన్న చనిపోలేదు ఉన్నాడు వస్తాడులే అన్నారట. మరణించేవి శరీరాలే, జీవుడు తిరిగి తిరిగి పుడుతూనే ఉంటాడు. మరణించేవి ఏంటండి, శరీరాలే కదా. ఈ జీవుడు మాత్రం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. మనకి ఎన్నో జన్మలని చెప్పుకుంటాం మనం కదా, వచ్చే జన్మ పూర్వజన్మ ఇవన్నీ శరీరానికి కాదు కదా, వేరే శరీరం వస్తుంది మనకి. కానీ జీవుడు మాత్రం అదే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు. ఎక్కడ చనిపోవడం ఎక్కడుంది, మళ్ళీ వస్తాడు కదా, వెళ్ళిపోతాడు వస్తాడు, వేరే షర్ట్ వేసుకుని వస్తాడు, షర్ట్ మార్చినట్టు. అది ఆయనకు తెలుసు కదా అది, అందుకే ఆయన ఏం శోకించలేదు. అమ్మ ఉంది చావలేదు అన్నారు అంటే ఆ జీవం ఉంది, జీవుడు ఉన్నాడు చావలేదు. వాళ్ళ అన్నగారికి కూడా చచ్చిపోలేదు ఉన్నాడు వస్తాడులే అన్నారట. మనకి చాలా ఇదిగా ఉంటుంది ఎవరైనా చనిపోయారంటే కదా. అట్లాంటి మహనీయులకైతే తెలుసు వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు, ఎక్కడ జన్మిస్తారో ఏ శరీరంతో వస్తారో అన్నీ తెలుసు వారికి, ఎందుకంటే నిర్ణయించదు వారే కాబట్టి. స్వామి చర్యలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. బద్వేలు వద్ద పెన్నా నదికి స్వయంగా ఇసుక మోసి 5 అడుగుల ఎత్తున కట్ట వేసేవారు. అలా నిలిచిన నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి ఎదురుగా కొంత దూరం పారించి తిరిగి ప్రవాహంలో కలిపేవారు. అది నదిలో కలిసే చోట నీటిపై కంపతుక్కు వేసి దానికి నిప్పు పెట్టేవారు. అప్పుడు మనుషులు ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆ నీటిని ముంతతో తీసుకుని మంటకు 2 వైపులా తిరగబోస్తుండేవారు. స్వామి చర్యలు ఎవరికి అసలు అర్థమయ్యేవి కట్ట, ఎందుకు ఆయన ఏం చేస్తున్నారో అసలు తెలిసేవి కట్ట, అట్లా ఉండేవిట. అవేంటంటే పెన్నా నదికి స్వయంగా ఇసుక మోసి ఆయనే 5 అడుగుల ఎత్తున కట్ట వేశారట. అలా అప్పుడు నీళ్ళు నిలుస్తాయి కదా, కట్ట వేస్తే ఆ నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి ఎదురుగా కొంత దూరం నీటిని పారించేవారట. తిరిగి ప్రవాహంలో కలిపేవారు, మళ్ళీ ఆ నీటి ప్రవాహంలో కలిపేసేవారట. అది నదిలో కలిసే చోట నీటిపై కంపతుక్కు వేసి దానికి నిప్పు పెట్టేవారు. అది ఎక్కడైతే నదిలో కలుస్తుందో అక్కడ కొంచెం తుక్కు అంతా వేసి నిప్పు పెట్టేవారట. అప్పుడు మనుషులు ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. అప్పుడు ఆయన అది చేస్తున్నప్పుడు ఆ ప్రక్రియ ఎవరిని రానిచ్చేవారు గట్ట అక్కడికి. ఆ నీటిని ముంతతో తీసుకొని మంటకు 2 వైపులా తిరగబోస్తుండేవారు. ఆ నీటిని చిన్న ముంతతో తీసుకునేవారట. అక్కడికి వచ్చిన నీటిని తీసుకుని మంటకు 2 వైపులా పోస్తూ ఉండేవారట, ఇటు అటు. ఎందుకు స్వామి ఇదంతా అనేవారట. అక్కడ ఉన్న భక్తులు అడుగుతారు కదా, ఎందుకు స్వామి ఇదంతా, ఎందుకు కష్టపడి ఇదంతా చేస్తున్నారు అసలు ఎందుకు అని అడిగితే, పెద్దమ్మవారు ధూమాలు అంటే కలరా వంటి జబ్బులు పాపం తగ్గేందుకయ్యా అనేవారు. చూడండి అసలు చాలా వింతగా ఉంటుంది ఇవన్నీ. పెద్దమ్మవారు ధూమాలు అంటే అమ్మవారు, కలరా, మన అమ్మవారు అంటాం కదా, అమ్మవారు వచ్చిందని, అట్లా అమ్మవారు, కలరా ఇట్లాంటి జబ్బులు పాపాలు ఇవన్నీ తగ్గేందుకయ్యా అని చెప్పేవారు. ఎందుకంటే ఆ ఊళ్ళో అవన్నీ రాకుండా అన్నమాట, అవన్నీ వచ్చినా తగ్గిపోవడానికి, ఎవరికి రాకుండా ఉండడానికి అలాగా ఆయన చేసేవారట. మనకి తెలుసు బాబా చరిత్రలో కూడా గోధుమలు ఆయన విసిరి దాన్ని అంతటినీ ఊరి పొలిమేరలు అక్కడ మొత్తం చల్లమని చెప్పారు. ఎందుకంటే ఈ మసూచి ఇవన్నీ ప్లేగు మసూచి ఇవన్నీ రాకుండా ఉంటాయని చెప్పేవారు బాబా. మనం చల్లితే మరి పోతాయండి, లేదు, వారి చర్యలు అట్లా ఉంటాయి, వాళ్ళ సంకల్పం అది అలా అన్నమాట. అక్కడ ఇలాగే స్వామి కూడా ఇట్లా చేసేవారు. అక్కడ నది దగ్గర ఎట్లా అట్లా పెట్టి నీళ్ళు అలా పోసి ఒక విచిత్రమైన చర్యలు అవి మనకు అంతు పట్టవు అట్లాంటివి. ఒకసారి మనకి గుర్తుంటుంది, దాంట్లో లీలామృతంలో ఉంటుంది. ఒకసారి బాబా చల్లిరమ్మంటే వాళ్ళు చల్లరు దాన్ని, గోధుమలు
ఆ పిండి చల్లకపోయేసరికి ప్లేగు అది వచ్చేస్తుంది. ఇక్కడ వస్తే ఆయన శరీరం మీద ప్లేగు బొబ్బలు కూడా వస్తాయి దాని సంకేతంగా. అంత చదువుకున్నాను చూడండి. ఆయన చెప్పింది చేయకపోతే అది మళ్ళీ వాళ్ళకు వచ్చినవంతా ఈయన తీసుకోవడం అంతా చూడండి. ఎందుకు ఆయన చెప్పినట్టు చేస్తే సరిపోలా కదా. సాయిని కూడా ధునిని వెలిగించడం ఎందుకు అని అడిగితే మీ పాపాలు దహించడానికి అన్నారు. బాబా కూడా నిత్యం ధుని వెలిగించేవారు. ఎందుకు బాబా మీరు ధుని వెలిగిస్తారు అంటే నిరతాగ్నిహోత్రం కదా, ఎందుకు వెలిగిస్తారని అడిగితే మీ పాపాలన్నీ దహించడానికి అని చెప్పారు ఆయన. పాపాలన్నీ అలా దహించిపోతాయట, మనం చేసుకున్న పాపాలన్నీ ఆయన ధునిలో అలా ధుని వెలిగిస్తూ ఉంటాడు. ధుని వెలిగించడానికి మన పాపాలు పోవడానికి ఆ లింక్ ఏంటో మనకు అర్థం అవ్వదు ఎప్పటికీ చదివినా సరే. చూడండి ఆ చర్యలు అలా ఉంటాయి, వారి చర్యలు మనకు అసలు అర్థం చేసుకుందామన్నా మనకి ఎక్కడ మన స్థాయికి అవన్నీ అంతు చిక్కవు. అలానే కోటి తీర్థం దగ్గర పెన్నా నదిలో చాలా పెద్ద దూలం కొట్టుకొచ్చింది. దానిని మోసుకుపోలేక ఎందరో తిరిగిపోయారు. కానీ స్వామి ఒక్కరే దానిని తెచ్చి తమ అగ్నిగుండంలో వేశారు. ఒకసారి కోటి తీర్థం దగ్గర ఆ పెన్నా నదిలో నుంచి పెద్ద దూలం కొట్టుకొచ్చిందిటండి. అసలు ఎవరు మొయ్యలేకపోయారట, మోద్దామన్నా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతే స్వామి ఒక్కరే దాన్ని మోసుకొచ్చేసారటండి. అంటే అంతమంది మొయ్యలేని ఆ దొంగని ఆ దూలాన్ని ఆయన మోసుకొచ్చేసారు, అగ్నిగుండంలో వేశారు. ఆయన ఎప్పుడు వేసేవారు కదా, ఆ అగ్నిగుండంలో దాన్ని వేశారు. బంగారం లాంటి దూలాన్ని ఆయన పాడు చేశారని కోపించి ఒకడు ఆయన చెంప మీద కొట్టాడు. అయ్యి బాబోయ్ చూడండి అసలు ఎట్లా ఉందో, బంగారం లాంటి శుభ్రమైన దూలాన్ని ఈయన పాడు చేసేసారు, అందులో అగ్నిలో వేసేసి అని చెప్పేసి ఈయన ఒకడు చెంప మీద కొట్టేట్టు వెంకటేశ్వర స్వామి వారిని. అతడు తిరిగి ఇల్లు చేరేసరికి అతని ఇల్లు తగలబడుతోంది. దాని పర్యవసానం చూడండి ఏం జరిగిందో. ఆయన చెంప మీద కొట్టి అతని ఇంటికి వెళ్ళాట. ఇంటికి వెళ్ళేసరికి అతని ఇల్లు తగలబడిపోతుందట. ప్రక్క ఇంట్లో వారు మొరపెట్టుకుంటే స్వామి పాపం ఉన్నంత వరకు కాలిపోతుంది, మిగిలినది నిలుస్తుంది అన్నారు. నిజానికి ఆ కొట్టినవాడి ఇల్లు ఒక్కటే తగలబడింది. అప్పుడు పక్కింటి వాళ్ళకి అంటుకుంటాయి కదండి, ఇంటి నుంచి ఆ ఇంటికి అంటుకుంటాయి కదా, అవి పాపం పక్కింటి వాళ్ళ లోబోదీపం అనుకుంటూ వచ్చారట. వాడు ఇల్లు అంటుకుని మా ఇళ్ళకి వచ్చేస్తుంది అది బాబోయ్ అని చెప్పేసి చెప్తా అప్పుడు స్వామి అన్నారట, పాపం ఉన్నంత వరకు కాలిపోతుంది, మిగిలినది నిలుస్తుంది అని చెప్పారట. అంటే కొట్టినవాడి ఇల్లు ఒక్కటే కాలిపోయింట, మిగిలిన ఇల్లు బాగానే ఉన్నాయట. వాడు ఎంత పాపం చేసుకున్నాడో చూడండి. ఇంకా ఆయన అట్లా చిన్నగా దాన్ని తీసేశారు ఇల్లు కాలడంతో కదా. ఒక మహాత్ముని చెంప మీద కొట్టడం అంటే ఎంత మహాపాపం అండి అది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మరొక రోజు ముదిగేడులో ఒకరింటికి వెళ్ళి ఆ ఇల్లాలని పిలిచి నేనమ్మా పిచ్చోడిని అంత ముద్ద పెడతామని వచ్చాను అన్నారు. అన్నం పెట్టిన తర్వాత నాలిక్కాడకు ఏమైనా అంత వేయమ్మా అన్నారు. ఆమె విసుక్కుంటూనే అంత పచ్చడి వేసింది. ఆయన అంత ధార వేయమ్మా అన్నారు. ఆమె కోపగించుకుని నెయ్యి లేదన్నది. ఆయన వినిపించుకోకుండానే ఉట్టిపైన దుత్తలో ఉంది వెయ్యమ్మా అన్నారు. కానీ ఆమె కసిరి కొట్టింది. వెంటనే ఉట్టి తెగి కింద పడి నెయ్యంతా నేలపాలయ్యింది. చూడండి ఇక్కడ మరొక రోజు ఒకరింటికి వెళ్ళారట ఆయన. ఆ ఇల్లాలని పిలిచి నేనమ్మా పిచ్చోడిని అన్నారట. నేనమ్మా పిచ్చోడిని అంత ముద్ద పెడతావని వచ్చాను అన్నారట. అసలు ఆయన వచ్చి ఆ ఇంటికి భిక్ష అడగడం అంటే అసలు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో చూడండి. స్వామి వచ్చారంటే అసలు అది గుర్తించే వాళ్ళే లేరే. ఆయనకి పెట్టడం అంటే అసలు ఎంత మహద్భాగ్యం అండి స్వామికి. గుప్పుడు మెతుకులైనా సరే ఎంత అదృష్టం ఉండాలి. అన్నం పెట్టిన తర్వాత అన్న అడిగితే పెడతానని వస్తే అన్నం పెట్టింటే ఆవిడే. నాలుక్కాడికి ఏమైనా అంత వేయమ్మా అన్నారట. కాస్త నాలుగు ఏమన్నా కాస్త వేయమ్మా అన్నారట. అన్నం పెడితే ఆమె విసుక్కుంటూనే
ఇంత పచ్చడి వేసిందిట. విసుక్కుంటుంది. ముందు అన్నం పెట్టింది. అది నా దాంట్లోకి ఏదైనా వేయమ్మా అని అడిగారట. అడిగితే ఆవిడకి విసుకొచ్చింది. విసుక్కుంటుంది. ఎవరో బాబు వచ్చాడు పిచ్చోడు అనుకుంటూ విసుక్కుంటూనే ఆవిడ ఇంత పచ్చడి వేసిందిట. ఆయన అంత ధార వేయమ్మా అన్నారట. కాస్త ధార ఏమన్నా వేయమ్మా అని అడిగారట. ఆమె కోపగించుకుని నెయ్యి లేదన్నది. వేయడానికి ఇంట్లో నెయ్యి లేదు అని చెప్పిట. ఆయన వినిపించుకోకుండానే ఉట్టిపైన దుత్తలో ఉంది వెయ్యమ్మా అన్నారు. ఆయన అది అసలు వినిపించుకోలేట. ఇంటిపైన ఉంది, దానిపైన తీ వేయమ్మా అని చెప్పారట. ఎక్కడుందో ప్లేస్ కూడా చెప్పారు ఆయన. కానీ ఆమె కసిరి కొట్టింది. ఆయన బెట్టను వెళ్ళు లేదు అని చెప్పాడు. కసిరి కొట్టింట ఆయన్ని. వెంటనే ఉట్టి తెగి కింద పడి నెయ్యి అంతా నేలపాలైంది. ఆ ఉట్టి మీద ఉందా నెయ్యి, అది కాస్త ఇక కింద తెగిపడిపోయిందిట. కింద నెయ్యి అంతా మొత్తం నేలపాలు అయిపోయిందిట. చూడండి అది. ఆ రోజుల్లో చల్లా సుబ్బమ్మ ఒకసారి కచేరీ దేవరాయపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపనకు జ్వరంతోనే వెళ్ళింది. ఆ రోజుల్లోటండి చల్లా సుబ్బమ్మ అనే ఒక ఆవిడ ఒకసారి కచేరీ దేవాలయపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపన జరుగుతుంటే ఆవిడ జ్వరంట. కానీ జ్వరంతోనే వెళ్ళింట. అక్కడ భక్తులు తండోపతండాలుగా చేరారు. శంకుస్థాపనకి జనాలందరూ విపరీతంగా వచ్చారట, తండోపతండాలుగా. ఆ మహాజనంలో పుట్టగోచి పెట్టుకొని ఒళ్ళంతా మసిపూసుకొని పిచ్చివానిలా ఉన్న ఒక వ్యక్తి ఆమెను పలకరించి, ఈ విభూతి నోట్లో వేసుకుని మెడకు బొడ్డుకు పూసుకో బాగైపోతుంది అన్నాడు. ఇంతట్లో ఏమైందిట, ఒక గోచి పెట్టుకుని ఒక అతనట, గోచి పెట్టుకుని ఒక ఆయన ఒళ్ళంతా మసి పూసుకున్నట్ట, పిచ్చివానిలో ఉన్నట్ట. ఆ వ్యక్తి ఆవిడని పలకరించాట. పలకరించి ఈ విభూతి నోట్లో వేసుకో, విభూతి ఇచ్చారట. ఇచ్చిది నోట్లో వేసుకో, మెడకు బొడ్డుకు పూసుకో, నీకు బాగైపోతుంది అన్నారట. నీవెవరు అని అడిగితే, నేను అడవులలో ఉంటాను, ఊళ్ళోకి రాను, ఈయన జాబు రాస్తే వచ్చాను అని వేణుగోపాలస్వామి ఆలయం చూపాడు. ఈవిడికి జ్వరంగా ఉందని ఆ వ్యక్తికి ఎట్లా తెలుసు? చూస్తే పిచ్చివాళ్ళలో ఉన్నాడు ఆయన, మసి పూసుకుని ఒళ్ళంతా ఒక గోచి ఎంత విభూతి ఇచ్చాడు ఆయన. ఇచ్చి నోట్లో వేసుకో, మెడకు బొడుగు పూసుకో, నీకు తగ్గిపోతుంది అన్నారట. నీవెవరని అడిగితే, నేను అడవుల్లో ఉంటాను. ఆవిడ అడిగట, నీవెవరని. నేను అడవుల్లో ఉంటాను, ఊళ్ళోకి రాను. నేను అడవిలో ఉంటాను, నేను అసలు ఊళ్ళోకి రాను, ఈయన జాబు రాస్తే వచ్చాను. వేణుగోపాలస్వామి రమ్మన్నారట, జాబు రాశారట. ఆ శంకుస్థాపన జరుగుతుంది కదా అక్కడ, ఆయన రమ్మని జాబు రాశారట వేణుగోపాలస్వామి వారు అని వేణుగోపాలస్వామి ఆలయం చూపారు. ఈయన రమ్మంటే నేను వచ్చాను అని చెప్పి ఆ విభూతి తినగానే ఆమెకి జ్వరం తగ్గిపోయింది. సరే ఆవిడ ఆ విభూతి తిన్నారట. ఆయన నోట్లో వేసుకుని రాసుకోమన్నారు కదా, చేయగానే ఆవిడకి జ్వరం తగ్గిపోయింది. ఆమె ఆశ్చర్యంతో, నీవెక్కడుంటావు అంటే, కోటితీర్థం దేవాలయంలో, శుక్రవారం వచ్చి దేవాలయం మీద చూడు అన్నారట. నువ్వెక్కడుంటావు అని అడిగిందట ఆయన్ని. అడిగితే, కోటితీర్థం దేవాలయంలో శుక్రవారం వచ్చి దేవాలయం మీద చూడు అని చెప్పారట. ఆ తర్వాత ఆయనే వెంకయ్య స్వామి అని తెలిసి కోటితీర్థం దేవాలయానికి వెళ్ళింది. తర్వాత విచారిస్తే ఆయన వెంకయ్య స్వామి అని తెలిసింది ఆవిడకి. తెలిసి కోటితీర్థం దేవాలయానికి వెళ్ళింట. నాటి రాత్రి ఆమె మెలకుగా ఉండగానే చెప్పలేని సౌందర్యంతో పార్వతీదేవి దర్శనమిచ్చింది. ఆ రోజు రాత్రి ఆవిడ మెలకుగానే ఉందిట, ఇంకా పడుకోలేదు. ఉండగానే పార్వతీదేవి దర్శనం అయిందిట. ఆవిడ అసలు పార్వతీదేవి ఎంతో చెప్పలేని సౌందర్యంతో ఉన్నారట. ఆవిడ దర్శనం ఇచ్చింట. ఆవిడ దేవాలయం పైన ఆమెకు ఒక దివ్యమైన వెలుగు కూడా కనిపించింది. ఆ దేవాలయం పైనే మంచి దివ్యమైన వెలుగు కనిపించింట. అది మొదలు ప్రతి శుక్రవారము స్వామిని సేవిస్తూ వారికి నూతన వస్త్రములు, ఆహారము 3 నెలల పాటు సమర్పించింది. ఆయన చెప్పారు కదా దేవాలయానికి వచ్చి పైకి చూడని, అట్లాగే జరిగిందనమాట. అక్కడ మంచి వెలుగు ఆవిడకి కనిపించిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఆవిడ మొదలు ప్రతి శుక్రవారం స్వామిని సేవిస్తూ వారికి కొత్త వస్త్రాలు ఇవ్వడం, ఆహారం తీసుకెళ్ళడం, ఇట్లా 3 నెలల పాటు ఆయనకి సమర్పించుకుందిట. అప్పట్లో స్వామి
పెన్న నీటికి కట్టలు వేస్తుండేవారు. వారి దగ్గర పనిచేసే వారికి కూడా ఈమె అన్నం పెట్టేది. అప్పట్లో స్వామి ఏం చేసేవారట, పెన్నా నది నీటికి కట్టలు వేసేవారట ఆయన. వారి దగ్గర ఆయనతో పాటు పనిచేసే వాళ్ళకు కూడా ఈవిడ అన్నం పట్టుకెళ్ళి పెట్టేవారు అనమాట. భక్తులు సమర్పించే దక్షిణ అంతా స్వామి ఆ పనివారికి ఇచ్చేవారు. భక్తులందరూ ఏవో దక్షిణ సమర్పించుకునేవారు ఆయనకి. సమర్పించుకుంటే ఆ పని చేసిన వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళందరికీ ఇచ్చేసేవారు స్వామి. ఒకరోజు ఆమె, స్వామి నా దగ్గర బంగారం ఉన్నది, ఇక్కడ భద్రత లేదు, రాత్రికి ఊళ్ళోకి పోయి పడుకుంటాను అంటే ఆయన, అమ్మ దొంగలు రారు, వస్తే పోరు అన్నారు. ఒకసారి ఏమైందిట, ఆమె, స్వామి నా దగ్గర బంగారం ఉంది, ఇక్కడ భద్రత లేదు, అక్కడ ఏముండదు కదా అక్కడ, అందుకని భద్రత లేదు, ఇక్కడ రాత్రి ఊళ్ళోకి పోయి పడుకుంటాము, ఇక్కడైతే దొంగలు పట్టుకుపోతారు, నేను ఊళ్ళోకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పింట. అంటే ఆయన అన్నారట, అమ్మ దొంగలు రారు, అమ్మ ఇక్కడ దొంగలు రారు, వస్తే పోరు, ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ వెళ్ళరు వాళ్ళని చెప్పారట. ఆమె ధైర్యంగా అక్కడే పడుకున్నది. స్వామి ఇంక అట్లా అనేసరికి ఆవిడకి మంచి ధైర్యం వచ్చి అక్కడే పడుకున్నదిట. ఆమెకు అర్ధరాత్రి మెలకు వచ్చి చూస్తే స్వామి నిలువెత్తి మంటల్లో ఉన్నారు. అర్ధరాత్రి ఆవిడకి మెలకు వచ్చి చూసేసరికి అంత మంటల్లో స్వామి ఉన్నారట. దొంగలు ఆయనను కొట్టి మంటల్లో పడేసి ఉంటారని భయపడి ఆమె ఆ ప్రక్కనున్న దేవాలయంలో దాక్కున్నది. వాడు భయం వేసింట, దొంగలు వచ్చి ఉంటారు, ఉండి ఆయన కొట్టేసి ఆ మంటల్లో వేసేసి ఉంటారు స్వామిని అని భయపడి ఆ పక్కన ఉన్న దేవాలయంలో దాక్కుందిట. కొద్దిసేపు అయ్యాక స్వామి ఆమె దగ్గరకు వచ్చి, కొంచెం పొగాకు పెడతావా అమ్మా అని అడిగారు. ఆయనను చూచాక ఆమె ప్రాణం కుదుట పడింది. ఆమె చూచిన విషయం గురించి అడిగితే స్వామి ఏమీ చెప్పలేదు. ఆవిడ భయపడుతూ అక్కడ కూర్చుంది ఆ లోపల గుళ్ళో, దేవాలయంలో. కొద్దిసేపటికి స్వామి ఆవిడ దగ్గరికి వచ్చారట. వచ్చి కొంచెం పొగాకు పెడతావా అని అడిగారట. ఆయనను చూశాక ఆమె ప్రాణం కుదుట పడింది. అమ్మయ్య ఇంకేం అవ్వాల, బాగానే ఉన్నారు, దొంగలు గెంగలు ఎవరు రాలేదు, అంత బాగానే ఉన్నారు. ఆవిడకి ప్రాణం కుదుట పడింది. ఆమె చూసిన విషయం గురించి అడిగితే స్వామి ఏమీ చెప్పలేదు. ఏంటి స్వామి అంత నిలువెత్తు మంటల్లో మీరు నుంచున్నారు, అసలు ఏమిటి స్వామి అని అడిగిట. కానీ ఆయన ఏం చెప్పలేట. ఇలాంటివి మనం బాబా చరిత్రలో చూస్తాం. ఒకసారి బాబా ఖండయోగం చేస్తారు. అవునండి, ముక్కలుగా పడి ఉంటుంది మసీదులో. ఉండేసరికి ఒక అతను చూసి భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి అతను రాడు. మళ్ళీ పొద్దున్న అట్నుంచి బాగా భయపడతాడు అతను. అంటే ఏమనుకుంటాడు, ఎవరో బాబాని చంపేసి ఉంటారు అనుకుంటాడు. చంపేశారు మసీదులో బాబాని అనుకుని చాలా భయపడి వెళ్ళిపోతాడు. అతను పొద్దున్న మళ్ళీ వస్తూ ఉంటే మసీద్ దగ్గర చూస్తే బాబా యథాస్థానంలో మామూలుగా కూర్చుని ఉంటారు. అతనితో అంటారు, రాత్రి భయపడ్డావా అంటారు. చూడండి అట్లా ముక్కలుగా ఉంది ఆయన శరీరం. దానికి మాస్టర్ గారు రాశారు ఏమని, బాబా అప్పట్లో ఖండయోగం చేసేవారు. ఖండయోగం, శరీరాన్ని ముక్కలుగా అట్లా చేసేసి మళ్ళీ కలిసిపోతుంది అన్నమాట శరీరం. ఖండయోగం అంటారు దాన్ని. అలాగే ఇక్కడ వెంకయ్య స్వామి కూడా ఆవిడ మంటల్లో చూసింది ఆయన్ని. అయ్యి బాబాయ్ దొంగలు ఆయన చంపేసి మంటల్లో పడేశారు అనుకుంది. కానీ కాసేపటికి ఆయనే వచ్చారు అక్కడికి. కొంచెం పొగకు పెట్టమ్మా అని అడిగారు. ఆ విషయం గురించి అడిగితే ఆయన ఏం చెప్పలేదు, అవసరం లేదు, ఆయనకి చెప్పలేదు. చూడండి ఇట్లా ఎన్ని మహాత్ముల చరిత్రలు చూస్తే అందరివి ఒకలానే కనబడుతూ ఉంటాయి. వారు చేసిన లీలలు కానీ అన్ని వాళ్ళ చర్యలు కానీ ఇవన్నీ చక్కగా మనం సమన్వయం చేసుకోవచ్చు. అంటే దత్తస్వామి ఎట్లా ఉంటారనేది మనకి అవగాహనకు వస్తుంది. అప్పుడు ఈ దత్తావతారాలు అందరూ ఒకలా ఉంటాయి. వారి చర్యలు కానీ ఇవన్నీ, వారి బోధ కానీ వారి లీలలు కానీ ఇవన్నీ చూసుకుంటే మనం బాహ్యంగా రూపాలు వేరుగా ఉండవచ్చును గాక, ఆంతర్యం మాత్రం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. అది రేపు ఇంకా మనం మిగిలిన చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు
नामपल्ली बाबा महाराज की जय। गुरुदेव दत्त अवधूत चिंतन। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। जय साई मास्टर।